నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను రఫీ. గేదెల శ్రీనుబాబు ఉత్తరాంధ్ర జిల్లాలో అందరికీ సుపరిచితమైన పేరు. ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ చేసి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్ పొందిన శ్రీనుబాబు పల్సస్ అనే సంస్థను స్థాపించారు. తన వ్యాపారాన్ని దేశ విదేశాల్లో విస్తృతం చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నిర్మూలనపై 10 ఏళ్లుగా కృషి చేస్తున్నారు. తిత్లీ తుఫాన్ టైంలో నష్టపోయిన శ్రీకాకుళాన్ని తన సంస్థ ద్వారా ఆదుకున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని నిర్మూలించడం ఎలా, రైతులకు ఆదాయ వనరుల్ని పెంచడం ఎలా అనే దాని మీద కృషి చేస్తూ ఉన్న గేదెల శ్రీనుబాబు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. శ్రీనుబాబు గారు, సూటిగా ఒక ప్రశ్న. ఉత్తరాంధ్ర జిల్లాలు నిజంగానే వెనకబడ్డాయా, లేకపోతే వెనకబడేలా చేశారా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఉత్తరాంధ్ర జిల్లాలకి వెనుకబడలేదు, వెనుకబాటుతనానికి నెట్టవేయబడ్డాయి అని అంటాను నేను. ఎందుకంటే ఉత్తరాంధ్రలో 1,30,00,000 జనాభా ఉండాలి, కానీ ఇప్పుడు 1,00,000 కన్నా కొంచెం తక్కువే ఉన్నారు. 15 నుంచి 20 సంవత్సరాలలో ఉత్తరాంధ్ర నుంచి దాదాపుగా 30 నుంచి 35 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. ఈ వలస వెళ్ళడానికి కారణం 3 కుటుంబాలు అయితే బాగుపడ్డాయి, కానీ ఈ 30 నుంచి 35 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. ఉత్తరాంధ్రలో మేజర్గా మనకి ఆదాయ వనరులు ఏంటంటే వ్యవసాయము, అలాగే వాణిజ్య పంటలు కూడా ఒకప్పుడు ఉండేవి, కమర్షియల్ క్రాప్స్. లేకపోతే అవి రోజు రోజుకి అక్కడ అంతరించిపోతున్నాయి అన్నమాట. ఎందువలన? ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాలుష్యకారక పరిశ్రమలు పెట్టి సహజ వనరులను అంతరించిపోయేటట్టు చేసి మానవ వనరుల్ని, మనుషుల్ని అక్కడి నుంచి వలస వెళ్ళేటట్టు చేస్తున్నారు. సో ఉత్తరాంధ్రకి వలస రాజకీయ నాయకులు ఉత్తరాంధ్రకు వచ్చి అక్కడ ఉన్న ప్రజల్ని వలసబాట పట్టిస్తున్నారు. ఇదే నా నినాదం. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అలాగే ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మా శ్రీకాకుళం, మా విజయనగరం ఇప్పుడు విద్యలో కానీ, అలాగే ఆర్థిక అభివృద్ధిలో కానీ చాలా వెనకబడి ఉంటాయి. ఈ వెనుకబాటుతనానికి కారణం మీకు ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ ఉన్న కొన్ని కుటుంబాలు, వలస నాయకులు, అక్కడ ఉన్న 2-3 కుటుంబాలు కూడా. ఈ 2-3 కుటుంబాల వల్లనే ఆ కుటుంబాలు అయితే బాగుపడ్డాయి, కానీ వలసలో పెరిగిపోయాయి. అంటే 2-3 కుటుంబాల ఆధిపత్యం వల్ల ఇదంతా జరుగుతుంది. ఆధిపత్య పోరు కోసమే, రక్త చరిత్రలాగా ఇది ఒక ఆధిపత్య పోరు కోసమే, కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అయితే ఎక్కడ ఎక్కువ జరగడం లేదన్నదే కొంచెం నాకు ఒక అనిపించింది. మీరు అన్నట్టు ఉత్తరాంధ్ర జిల్లాలంటే విశాఖ, శ్రీకాకుళం, అలాగే విజయనగరం, ఈ 3 జిల్లాల పరంగా మనం చూసుకుంటే వలసలకి ప్రధాన కారణం మీరు నోటీస్ చేసిందండి కాలుష్యకారక పరిశ్రమలను అక్కడ ప్రోత్సహించి అక్కడ ఉన్న మనుషుల్ని, మానవ వనరుల్ని అక్కడి నుంచి వలస వెళ్ళేటట్టు చేస్తున్నారన్నమాట. సో సహజ వనరులు అంతరించిపోతున్నాయి. ప్రకృతి పరంగా ఉత్తరాంధ్రలో చాలా పుష్కలమైన వాటర్ ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో 200 TMCల నీటి లభ్యత ఉంటే అందులో ఎంత వినియోగించుకుంటున్నాం మనం? కేవలం 20 నుంచి 25%, అంటే 10% వాటర్ మాత్రమే వాడుకుంటున్నాం. మిగిలిన వాటర్ అంతా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ వాటర్ లభ్యతను కానీ మనం పెంచగలిగితే 25 TMCల నుంచి 60 నుంచి 65 TMCలకు కానీ తీసుకెళ్ళగలిగితే చాలా ప్రాజెక్ట్స్, నీటి ప్రాజెక్ట్స్లు చాలా వరకు చెప్పారు, చేస్తామంటున్నారు, కానీ గత 20 సంవత్సరాల నుంచి ఏది ముందుకు వెళ్ళడం లేదు. సో ఈ నీటి లభ్యతని ప్రస్తుతం ఉన్న 25 TMCల నీటి వినియోగాన్ని 80 TMCలకు కానీ తీసుకెళ్ళగలిగితే 12 లక్షల ఎకరాల సాగు భూమే ఉంది. ఈ 12 లక్షల ఎకరాల సాగు భూమిని 30 లక్షల ఎకరాలకు తీసుకెళ్ళవచ్చు. ఈ సాగు చేసేదానికి కూడా రెగ్యులర్గా వేసే వరి ఉత్పత్తులు, అలాగే చెరుకు ఉత్పత్తులు, ఇవి కాకుండా వాణిజ్య క్రాప్స్ వైపు రైతులను మళ్లించవలసిన అవసరం ఉంది. అప్పుడు రైతుల పిల్లలు ఈ వ్యవసాయం మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించి
వాళ్ళ ఉత్పత్తుల్ని ఆన్లైన్లోనే అమ్ముకునే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకోసమనే మేము చాలా రోజుల నుంచి రైతు సాధికారత సమ్మేళన సభలు అనేది మన విజయనగరం, విశాఖపట్నం అలాగే శ్రీకాకుళంలో రైతు నిర్వహించడం దినం జరిగింది. కాదు, రైతు దినోత్సవం అనే నినాదంతో మీరు చెప్పాం. అదే ప్రజెంట్ యాక్టివిటీ రైతు దినముగా ఉంది. ఈ రైతు దినముని రైతు దినోత్సవంగా ఎలాగ చేసుకోవాలి అనే స్లోగన్తో ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్, ఉత్తరాంధ్రలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ మేజర్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి చెప్పడం జరిగింది. ఎందుకంటే మన విద్యా వ్యవస్థలోనే కొంతవరకు మనం చదువుకున్న చదువుని ఎప్పుడు ఎక్కడ ఎలా వినియోగించుకోవాలి అనేది వాళ్ళకి కానీ స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి అర్థమైతే వాళ్ళు చదివిన చదువుని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాటికి అప్లై చేస్తారు. దాంతోపాటు ఇంకొక నినాదం ఏంటంటే ప్రతి రైతు బిడ్డ ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగే అవకాశం ఉంది. బిజినెస్ కానీ వ్యాపారం కానీ చేయాలంటే మనం ఒక పెద్ద పెద్ద కుటుంబాల నుంచి రావాలి, లేదనుకుంటే విపరీతమైన పెట్టుబడులు రావాలి. కానీ ఈ రోజుల్లో బిజినెస్, ప్రపంచ స్థాయి బిజినెస్లు చేయాలనుకుంటే మంచి ఐడియా ఉంటే చాలు. అది లోకల్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేయగలిగి గ్లోబల్ లెవెల్లో విస్తరించగలిగితే ప్రతి రైతు బిడ్డ ఒక ఎంటర్ప్రినర్గా, ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా తయారయ్యే అవకాశం ఉంది. అది నన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని అక్కడ ఉన్న రైతు బిడ్డలకి, రైతులకి చెప్పడం జరిగింది. నేను కూడా ఒక సన్నకారు రైతు బిడ్డను. సో తద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. సో ఈ రోజుల్లో వ్యాపారం అనేది ఎవరైనా చేయొచ్చు. అది ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ కూడా మనం కొంతవరకు ఇవ్వగలిగితే అది దినదిన అభివృద్ధి చెంది ఒక పెద్ద వ్యవస్థగా తయారవుతుంది. మీరు అన్నట్టు అంటే రైతుల్ని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా చేయడం అనేది మీ మెయిన్ థీమ్. అవును. అది సాధ్యమేనా అనేది ఒక వాదన వినిపిస్తుంది. వాట్ యు సే అండి దీని గురించి? డెఫినెట్గా రైతుల్ని ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది. యాపిల్ ఫోన్ వాడు చెప్పేది 2 లక్షలు, 1,50,000 ఎంతో చెప్తాడు. అలాగే రైతుల యొక్క ఉత్పత్తుల్ని ప్రపంచంలో ఎక్కడ రైతుల ఉత్పత్తులైనా రైతులే ధర నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ మనకి గవర్నమెంట్ ధర నిర్ణయిస్తుంది. అది ఏంటి, గవర్నమెంట్ ధర కూడా ఎంఎస్పి, మినిమం ప్రైస్ అని చెప్పేసి దానికన్నా ఎక్కువ కమ్ముకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఎంఎస్పి కూడా కొన్ని దగ్గరలు రావడం లేదు. వచ్చిన ధరకు కూడా ఒకవేళ తీసుకున్నా సరే అది మనీ అనేది దళారీ వ్యవస్థ కూడా ఒకటి ఉంది. ఈ దళారీ వ్యవస్థని రూపుమాపి రైతులు కూడా సాంప్రదాయబద్ధంగా పండించే పంటలు కాకుండా వాణిజ్య పంటల వైపు, సేంద్రియ ఉత్పత్తుల వైపు వాళ్ళు కానీ మళ్లించగలిగితే వాళ్ళ ఉత్పత్తుల్ని ఆన్లైన్లో, మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ చాలా ఉన్నాయి, ఆన్లైన్లో ఈజీగా అమ్ముకోవచ్చు. సో దానికి సంబంధించి అక్కడ రైతుల పిల్లలకు కానీ మనం కొంతవరకు అవగాహన కల్పిస్తే ప్రతి రైతు బిడ్డ ఒక పారిశ్రామికవేత్తగా తయారవుతాడు. ఎందుకంటే మనకి క్వాలిటీ ఫుడ్ కోసం మనం లక్షలు ఖర్చు పెడతా ఉంటాం. అదే క్వాలిటీ ఫుడ్ రైతులు మనకి వాళ్ళు ఏంటంటే ఏది ఎక్కువ ఆశించరు, ఎక్కువ దాంట్లో ఏది పడితే అది కలిపారు. ఏదైనా ఎరువులు అవి వేస్తున్నారంటే వాళ్ళకి తెలియక ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ మోతాదులు వేస్తారు, కానీ చాలా వరకు కంట్రోల్లోనే ఉంటుంది. సో దీనికోసమనే మేము G20 సమ్మిట్ ఒకటి పెట్టి యూరోపియన్ బిజినెస్ టెక్నాలజీ సెంటర్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే యూరోప్లో అధునాతన వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉంటాయో ఆ అధునాతన వ్యవసాయ పద్ధతుల్ని మన రైతులకు కానీ చెప్పగలిగితే, దాన్ని అడాప్ట్ చేయగలిగితే డెఫినెట్గా రైతులు డైరెక్ట్గా యూరోప్కి కానీ ఇతర దేశాలకు కానీ ఎక్స్పోర్ట్ చేసే విధంగా వాళ్ళ పంటలను పండించవచ్చు. దాంతోపాటు అక్కడ యూరోప్లో ఉన్న వాళ్ళకు కూడా క్వాలిటీ సేంద్రియ ఉత్పత్తులు అనేవి చాలా తక్కువ ధరకు వస్తాయి. సో ఈ బేసిస్ మీదే మేము యూరోపియన్ బిజినెస్ టెక్నాలజీ సెంటర్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసి అక్కడ రైతులు ఎలాగైతే ఎక్కువ కోట్లలో సంపాదిస్తున్నారో ఇక్కడ రైతులు కూడా అదే విధంగా సంపాదించే అవకాశం ఉంది. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం మేము ఐడెంటిఫై చేసామంటే ఈ వలసల వలన మన సంస్కృతి సాంప్రదాయం అనేది మన తాతల నుంచి మన పిల్లలకి పాస్ అవ్వడం లేదు. అందువలన పెద్దల యందు గౌరవము అది లేకుండా వీళ్ళ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకి కలిపి పంపిస్తేస్తున్నారు అనమాట. అది ఏ రైతు బిడ్డ వాళ్ళ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకు పంపించడు. సో ఈ వలసల వలన మన సంస్కృతి సాంప్రదాయం కూడా మరికొంచెం మంట కలిసిపోతుంది. సో దీన్ని కాపాడాలంటే
వలసలు నిరోధించాలి. ఎక్కడ ఉన్న వాళ్ళు గ్లోబలైజేషన్ మనకి ఆపర్చునిటీ ఇచ్చింది. దీన్ని కానీ సద్వినియోగపరుచుకుంటే ఈ వలసలు నిరోధించవచ్చు. అలాగే ప్రతి రైతు బిడ్డని ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తీర్చిదిద్దొచ్చు. మీరు ఎన్నో దేశాలు తిరిగారండి. సో అక్కడ రైతు సమస్యలు అంటే మిగతా దేశాల్లో రైతు సమస్యల్ని ఏం నోటీస్ చేశారు, ఇక్కడ రైతులకు ఉన్న సమస్యల్ని ఏం నోటీస్ చేశారు, అంటే రెండింటి మధ్య వ్యత్యాసం ఏం నోటీస్ చేశారు ఇప్పుడు? సో మేజర్గా ఏంటంటే మన రైతులకి లిటరసీ అనేది తక్కువ. సో ఆ లిటరసీ అనేది లేకపోవడం వల్ల మాతృభాషలో వాళ్ళు మాట్లాడడం వల్ల మాతృభాషలో సమాచారం అనేది చాలా తక్కువగా ఉంది. దానికోసం కూడా మేము ఒక ఇన్నోవేటివ్ ఆస్పెక్ట్ని తీసుకొచ్చి మాది మెడికల్ పబ్లిషింగ్, హెల్త్ కేర్ పబ్లిషింగ్, అలాగే అగ్రికల్చరు, సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ పబ్లిషింగ్ గత 20-25 సంవత్సరాల్లో మేజర్గా మా కంపెనీ పెట్టిన తర్వాత నుంచి 2 కోట్ల ఆర్టికల్స్ని పబ్లిష్ చేసాం మేము. అంటే సైంటిఫిక్, హెల్త్ కేర్, అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన ఇండియన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి అంటే సింప్లిఫై చేసి ప్రతి ఒక్కరికి వాడుక భాషలు ఇవ్వడం కోసం మేము ఇప్పుడు కృషి చేస్తున్నాం. అదే దాని పేరే హెల్త్ కేర్ అండ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్లేషన్ టు ఇండియన్ లాంగ్వేజెస్ యాజ్ వెల్ యాజ్ అదర్ గ్లోబల్ లాంగ్వేజెస్. ఎందుకంటే ఇంతవరకు మనకి ఏదైతే కావాల్సిన ఇన్ఫర్మేషన్, క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంది. ఆ ఇంగ్లీష్ని మనం వేరే భాషల్లోకి తర్జుమా చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వడం ద్వారా ప్రతి రైతు వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళ మొబైల్లో కానీ లేదనుకుంటే డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని అధునాతన పద్ధతిలోనే మొబైల్లో అడిగితే ఓకే క్యాబేజీ పండించడానికి అధునాతన పద్ధతులు ఏంటనేది మొబైల్లో మాట్లాడగలిగితే మొబైలే తిరిగి వాళ్ళ మాతృభాషలో సమాధానం చెప్తుంది. సో ఆ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్లేషన్ సిస్టమ్ కూడా మేము ఇప్పుడు అభివృద్ధి చేసాం. దానికోసమనే నరేంద్ర మోడీ గారు మాకు పిలిచారనమాట. డిజిటల్ ఇండియా సార్థకారత అంటే డిజిటల్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా మహిళలు ఏ ఊర్లో ఉండి ఆ ఊర్లో ఉద్యోగం చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించడానికి భారతదేశం మొత్తం మీద ఒక 44,000 సీట్లు అలాట్ చేస్తే మా సంస్థ, మా పల్సస్ హోమిక్స్ ఇంటర్నేషనల్ సంస్థ దాదాపుగా 10% అంటే 4,500 సీట్లు తీసుకొని 12,000 ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి మేము ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాం. ఓకే. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే, ట్రాన్స్లేషన్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ టు ఇండియన్ లాంగ్వేజెస్. ఓకే. అది మనకి ఇప్పుడు వాడుక భాషలో ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల విద్యార్థులకు కూడా వాళ్ళు ఎక్కడైతే ఏదైతే చదువుతారో ఆ చదివిన చదువుని పరిసర ప్రాంతాలకి అప్లై చేసే విధంగా ఉంటుంది. కాబట్టి దీని గురించి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో డిస్కస్ చేసి డిజిటల్ ఇండియా, డిజిటల్ భారత్ సార్థకారత ద్వారా కొన్ని లక్షల మందికి మనం ఉపాధి కల్పించవచ్చు. అలాగే ఈ గ్రామీణ భారతం నుంచి వలసలు తగ్గించి మన సంస్కృతి సాంప్రదాయాలు, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవచ్చు అనేది నేను మోడీ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్రలో 1,30,00,000 జనాభా ఉండాలి సార్, కానీ 30 నుంచి 35 లక్షల మంది జనాభా గత 20-25 సంవత్సరాల్లో వలస వెళ్ళిపోయారు. మాకు ఉత్తరాంధ్రకి బుండేల్ఖండ్ తరహాలో స్పెషల్ ప్యాకేజీ ఇచ్చి అక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. పారిశ్రామిక అంటే కాలుష్య సంబంధ పరిశ్రమలు కాకుండా సుస్థిర వ్యవసాయ ఆర్థిక కారిడార్లు. ఓకే. ఆ వ్యవసాయానికి సంబంధించి అక్కడ పరిశ్రమలు కానీ పెడితే అప్పుడు అక్కడ వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా అక్కడ పిల్లలు బాగుపడతారు, అలాగే రైతులు కూడా లబ్ధి చేకూరుతుంది. ఇది కానీ మనం జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది ప్రజెంట్ ఆల్రెడీ 4వ స్థానంలో ఉంది వ్యవసాయ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో. దీన్ని ఇంకా మెరుగుపరుచుకొని క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటే సేంద్రియ ఉత్పత్తులు అంటే ఆంధ్రప్రదేశే అనేది ప్రతి ఒక్కరికి గుర్తు రావాలి. ఆ విధంగా మనం చేయగలిగితే ప్రతి రైతు ఒక పారిశ్రామికవేత్త అవుతారు అనేదే నా యొక్క నినాదం. ఓకే, మీరు అన్నారు ఇందాక ఏఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మెయిన్ అని. సో దీని మీద ఎంత మేర మీరు అధ్యయనం చేశారు, అలాగే
అది ఎంత మేర ప్రజలకు తీసుకెళ్ళగలుగుతున్నారు అంటే ఏం చెప్తారు? ఎస్, ఈ డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మేము ప్రపంచం మొత్తం G20 కాన్ఫరెన్స్లు నిర్వహించడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 2023 అనేది G20 ప్రెసిడెన్షియల్ ఇయర్ ఆఫ్ ఇండియా. భారతదేశం ప్రాతినిధ్యం మొత్తం G20 కంట్రీస్కే వహించింది. సో ఈ అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకోవడానికి భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యాపార అవకాశాల గురించి, మన విశాఖపట్నంలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి ప్రపంచం మొత్తం చెప్పి, ఇక్కడ కానీ మీరు వచ్చి ఇండస్ట్రీస్ పెడితే మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. సంవత్సరానికి 5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అక్కడి నుంచి వస్తున్నారు. క్వాలిటీ పీపుల్ వస్తున్నారు కాబట్టి ఇక్కడే మనకి ఇండస్ట్రీస్ పెడితే మంచిది. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది కొత్తది. మన విశాఖపట్నం అలాగే విజయవాడ, తిరుపతి కానీ క్యాప్చర్ చేసుకోగలిగితే దానికి కావాల్సింది ఫ్రెష్ విద్యార్థులు, ఎవరైతే డిగ్రీలు ఇప్పుడే కంప్లీట్ చేసుకొని వస్తారో వాళ్ళు. సో వాళ్ళకి కానీ మనం ఈ డిజిటల్ మార్కెటింగ్లో కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ఆ డిజిటల్ మార్కెటింగ్లో కంపెనీలు కానీ అక్కడికి తీసుకురాగలిగితే కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చు అనేదే. దాని ద్వారానే G20 కంట్రీస్లో మొత్తం ఈ యొక్క అవకాశాల గురించి, మానవ వనరుల లభ్యత, ఫ్రెషర్స్ లభ్యత, అలాగే సహజ వనరుల లభ్యత గురించి ప్రపంచం మొత్తం చెప్పడం జరిగింది. సో ఇది కూడా ఇంకొక నినాదం కూడా నాది అదే. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 40 లక్షల మంది ఐటీ నిపుణులు, సాఫ్ట్వేర్ నిపుణులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 40,000 మంది కూడా లేరు. సో గత 15 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు ఇంజనీరింగు ఏదో చదవడం, అక్కడి నుంచి వలస వెళ్ళిపోవడం. అలాగా గత 15 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 50 లక్షల మంది పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లాంటి పట్టభద్రులు అందరూ బయటికి వలస వెళ్ళిపోయారు. కూలీలుగా బతుకుతున్నారండి మీరు అన్నట్టు. సో బయటకు వలస వెళ్ళిపోయారు. అదే వలస వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సంస్కృతి సాంప్రదాయం అనేది కూడా మంట కలిసిపోతున్నారు. మీకు ఇంతకుముందే చెప్పాను నేను. ఇంకోటి, మన ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ప్రొడ్యూస్ అవుతున్నారు, ఎంతమంది అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయంటే సంవత్సరానికి 5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అలాగే మిగిలిన ప్రొఫెషనల్స్ అక్కడ ఉత్పత్తి అవుతుంటే వీళ్ళందరికీ 5 లక్షల మందిలో, అలాగే లాస్ట్ 15 ఇయర్స్లో దాదాపుగా ఒక 45 లక్షల నుంచి 50 లక్షల మందికి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా దాదాపుగా 6.5 లక్షల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇచ్చింది. కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రజెంట్ ఎవరైతే పేద ప్రజలు ఉండిపోయారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ మీద పెనుభారంగా ఉండిపోయింది అప్పు రూపంలో. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన విద్యార్థులు బయటకు వెళ్ళి వాళ్ళ సర్వీసెస్ ఏమో బయటకు ఇచ్చేస్తున్నారు. సో అందువలన రోజు రోజుకి ఈ మేధా వలసలు ఎక్కువైపోవడం వల్ల లోకల్గా ఎంప్లాయ్మెంట్ కలిగిస్తే మంచిది అనే నినాదంతో మా ఓన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ కొంచెం సపోర్ట్ చేసి, ఆ సపోర్ట్తో విశాఖపట్నంలో గ్లోబల్ టెక్ సమ్మిట్, అదే G20 సమ్మిట్లో భాగంగా గ్లోబల్ టెక్ సమ్మిట్ నిర్వహించి సెంట్రల్ మినిస్టర్లు ఇన్వైట్ చేసాం, మన స్టేట్ మినిస్టర్లు కూడా వచ్చారు. అందరితో తీసుకొచ్చి అటవీ ఉత్పత్తుల గురించి, అలాగే మత్స్యకార పరిశ్రమల గురించి, ఈ వ్యవసాయ ఉత్పత్తుల గురించి ప్రతి ఒక్కరికి అన్ని రంగాలపై దృష్టి పెట్టి మనము దీన్ని కొంచెం ప్రతి సంవత్సరం 5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు కాబట్టి వీళ్ళలో 20 నుంచి 25% మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కల్పించడం కోసం ఒక కార్యాచరణ రూపొందించాం. తద్వారా వచ్చే 5 నుంచి 6 సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయగలము అనేది నా నమ్మకం. ఎందుకంటే చేయగలమని చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో మేము పల్సస్ సంస్థ స్థాపించి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో డైరెక్ట్గా 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఇండైరెక్ట్గా 20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. అంటే 25,000 ఫ్యామిలీస్, 1,00,000 మంది దాని మీద బతికినట్టే కదా. సో దీన్ని బేస్ చేసుకునే ప్రతి కంపెనీకి చెప్తున్నాం మేము. తద్వారా దాదాపు 3,000 నుంచి 3,500 కోట్లు ఇక్కడికి
ఇన్వెస్ట్మెంట్స్ కింద తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేసి దాదాపుగా 20 కంపెనీలతో ఎంఓయూ కూడా చేయించాం. ఇంకా విద్యార్థులను కూడా ఇప్పుడు ఏంటంటే చెప్పాను నేను, నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలు. ప్రతి విద్యార్థి ఒక పారిశ్రామికవేత్తగా ఆలోచించాలి. మనకి పాశ్చాత్య దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో ప్రతి 100 మందిలో 2 నుంచి 3 పారిశ్రామికవేత్తలు వస్తుంటే, మన భారతదేశంలో ప్రతి 1,00,000 మందిలో కనీసం ఒక 10 మంది అయినా రావాలి కదా అనేదంతో ప్రతి విద్యార్థి ఒక పారిశ్రామికవేత్తగా ఆలోచించి వాళ్ళ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ కూడా వాళ్ళే ఇవ్వగలిగితే ప్రతి విద్యార్థి పారిశ్రామికవేత్తగా అవుతారు. నాది కూడా నేను ఎగ్జాంపుల్కి చెప్పాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ చేస్తున్నప్పుడు నాకు సైంటిఫిక్ జర్నల్స్ అనేది యాక్సెస్లో ఉండేవి కాదు. ఆ సైంటిఫిక్ జర్నల్స్ యాక్సెస్ కోసము విశాఖపట్నం నుంచి మన హైదరాబాదు వారానికి ఒకసారి లేదనుకుంటే నెలకు ఒకసారి వచ్చేవాడిని, వచ్చి యాక్సెస్ చేసుకునేవాడిని. ఇదే నాకు ప్రపంచ యువశాస్త్రవేత్త అవార్డు వచ్చినప్పుడు నేను వాళ్ళకి చెప్పి స్కాలర్స్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ గెట్టింగ్ రిలవెంట్ లిటరేచర్ ఫర్ దర్ రీసెర్చ్. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ అన్ ఓపెన్ యాక్సెస్ జర్నల్స్ టు దెమ్, దెన్ ఇట్ ఈస్ ఈజీ అనేది వాళ్ళకి చెప్పి, ఇది చెప్పి అక్కడ విద్యార్థులకి, స్కాలర్స్కి ఓపెన్ యాక్సెస్లో ప్రతిదీ ఒక ఆర్టికల్ చదవాలంటే అప్పుడు $40 పే చేయవలసి వచ్చేది. మనకి డెవలపింగ్ కంట్రీస్ విద్యార్థులకి ఆ జర్నల్స్ సబ్స్క్రిప్షన్లో అందుబాటులో ఉండేవి కాదు, అలాగని కొనడానికి మనకి డబ్బులు ఉండేవి కాదు. సో దీన్నే వాళ్ళకి చెప్పి ఓపెన్ యాక్సెస్ జర్నల్స్ అనేది స్థాపించడం జరిగింది. క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే ఓపెన్లో వచ్చాయో ప్రతి ఒక్కరు దాన్ని యాక్సెస్ చేయడం మొదలెట్టారు. సో అఫ్కోర్స్ నా వలన కొన్ని పెద్ద $1 బిలియన్ కంపెనీలు, అంతవరకు వాళ్ళు యాక్సెస్లో ఉన్న $1 బిలియన్ కంపెనీలని నష్టాల్లోకి వెళ్ళిపోయి, అందుకోసమనే విలియం స్కఫర్డ్ అనే ఒక సైంటిస్టు నా గురించి రాశారనమాట. ప్రపంచ ఇన్నోవేషన్స్లో శ్రీనుబాబు ఓపెన్ యాక్సెస్ జర్నల్స్ ఆల్సో ఇట్ చేంజ్డ్ ది సొసైటీ అండ్ ప్రొడ్యూస్డ్ ది ప్రాస్పారిటీ. మీ ఇంపాక్ట్ ఉంది సొసైటీ మీద. సో సైంటిఫిక్ పబ్లిషింగ్ మీద. సో ఇంతవరకు సైంటిఫిక్ పబ్లిషింగ్ మీద మన ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు ఆ సైంటిఫిక్ ఆర్టికల్స్ అన్నిటినీ, హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ని, అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ని మనం ఇండియన్ లాంగ్వేజెస్ అలాగే ఇతర లాంగ్వేజెస్లో కానీ ట్రాన్స్లేట్ చేయగలిగితే ఇది కామన్ పీపుల్కి కూడా వెళ్తుంది, ఇంకా యూస్ఫుల్ అవుతుంది. సో తద్వారా ఈ నాలెడ్జ్ బ్యారియర్ అనేది మనం ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ద్వారా కానీ ఛేదించగలిగితే ప్రతి రైతు బిడ్డ పారిశ్రామికవేత్తగా తయారయ్యే అవకాశం మున్ముందే ఉంది. విశాఖపట్నం ప్రజెంటు $50 బిలియన్ల ఆర్థిక వ్యవస్థ. ఈ $50 బిలియన్ ఆర్థిక వ్యవస్థని $100 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా వచ్చే 5 సంవత్సరాలు ఎలాగ చేయొచ్చు అనేది కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను నేను. సో అందుకోసమనే ఆ ప్రజెంటేషన్తోనే బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు, నీతి ఆయోగ్ CEO, ఆయన మెచ్చి మన సౌత్ ఇండియా నుంచి విశాఖపట్నాన్ని తీసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఇంకా ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ పెట్టగలిగితే, ఈ ఐటీ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు కానీ ఇక్కడికి తీసుకురాగలిగితే డెఫినెట్గా ఈ ప్రజెంట్ ఉన్న $50 బిలియన్ ఆర్థిక వ్యవస్థ విశాఖపట్నాన్ని $100 బిలియన్ తీసుకెళ్ళవచ్చు. పల్సర్ సంస్థ స్థాపించారు, అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించారు. ఇందాక నేను చూస్తుంటే మీరు గణాంకాలతో సహా యువత పరిస్థితులు కావచ్చు, జరుగుతున్న అంశాలని కావచ్చు, ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఏదైతే కార్యాచరణ రూపొందించుకున్నారో ఈ 5 ఏళ్లకు సంబంధించి కావచ్చు, రాబోయే రోజుల్లో వలసల్ని అరికట్టే విషయంలో కావచ్చు, అలాగే దాంతోపాటు ఉపాధి అవకాశాలకు సంబంధించి కావచ్చు, సక్సెస్ అవుతారా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన ఉద్యోగాలు ఏ సంస్థ ఇవ్వలేదు. దాదాపుగా మీకు చెప్పాను కదా, 5,000 ఉద్యోగాలు డైరెక్ట్గాను, ఇండైరెక్ట్గా 25,000 ఉద్యోగాలు. ఇది విశాఖలో కంపెనీ స్థాపించిన తర్వాత. సో దీన్ని మేము ఎగ్జాంపుల్గా చేసుకొని మాకు కానీ అవకాశం ఇస్తే, ముఖ్యంగా చట్టసభలలో కానీ అవకాశం ఇస్తే, ఈ 1000 ఉద్యోగాలని లక్షల ఉద్యోగాలుగా చేసి చూపిస్తాం. ప్రతి రైతు బిడ్డని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాం. అలాగే మిగిలిన పెద్ద పెద్ద కంపెనీలను కూడా మన విశాఖపట్నం, ఉత్తరాంధ్ర, మిగిలిన సిటీస్, విజయవాడ,
కొత్తగా వచ్చిన అమరావతి, తిరుపతిలో కూడా ఎస్టాబ్లిష్ చేయించేసి ఈ వలసల్ని, మేధో వలసల్ని అరికడతాం. ఓకే, మీరు అన్నట్టు మీ సంస్థ ద్వారా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. తిత్లీ తుఫాన్ టైంలో మీ సంస్థ ద్వారా నష్టపోయిన శ్రీకాకుళాన్ని ఆదుకున్నారు. అవును. సో ఎంత మేర ఆదుకున్నారు, ఎంత మేర చేరువ అవ్వగలిగారు అంటే ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు అప్పుడు నేను జనసేన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా చేశాను. నేను దాదాపుగా 1,00,000 కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి ఒక 10 కేజీల బియ్యం, ఒక దుప్పటి, ఒక చార ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత కూడా ఇప్పుడు ఆ వైద్యం గురించి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ప్రజెంట్ ఒక G20 మోడల్ హాస్పిటల్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని గురించి అడుగుదాం అనుకున్నాను. G20 మోడల్ హాస్పిటల్ ఎలాగంటే ఎస్టాబ్లిష్ చేయగలిగాం, క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మెట్రోపాలిటన్ సిటీస్కి, అలాగే పెద్ద పెద్ద సిటీస్కి మాత్రమే పరిమితం. అలా కాకుండా అందరికీ అందుబాటులో ఆరోగ్యం అనే నినాదంతో ఒక రూరల్ ఏరియాలో 100 పడకల హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి మేము సర్వైవ్ అవుతున్నాం. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. సో తద్వారా మేము ప్రపంచానికి ఏం చెప్పామంటే, మోడల్ హాస్పిటల్ని మీరు ఒక దిక్చూస్గా తీసుకొని, ఒక మార్గదర్శిగా తీసుకొని ప్రతి కంట్రీలో కూడా ఈ టైప్ ఆఫ్ రూరల్ హెల్త్ హాస్పిటల్స్ కానీ మీరు పెట్టగలిగితే అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ హెల్త్ కేర్ ఫర్ ఆల్ అనేది సాధ్యపడుతుంది. అందరికీ అందుబాటులో ఆరోగ్యం అనేది మేము చేసి చూపించాం. సో ఉద్యోగాల కల్పనే కాదు, సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అలాగే క్వాలిటీ హెల్త్ కూడా అక్కడ మనం చూపించాం. కాబట్టి డెఫినెట్గా మనకి ఏదైనా అవకాశం వస్తే, చట్టసభల్లో కానీ అవకాశం వస్తే, ఇది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అలాగే భారతదేశ వ్యాప్తంగా మనం విస్తరించవచ్చు. ఇక్కడ ఒక పాయింట్ వినపడుతుందండి, ఏంటంటే వైద్య సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలి అనే మీ కాన్సెప్ట్ బాగుంది. అయితే ఇక్కడ ద థింగ్ ఏంటంటే, ప్రస్తుత జరుగుతున్న అంటే మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, వైద్య సేవలకి సంబంధించి దీని మీద మీ కామెంట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా మన రాష్ట్ర విషయానికి వస్తే నాకు తెలిసి డాక్టర్స్ కూడా గ్రామీణ వైద్య విధానం మీద కొంతవరకు వాళ్ళు అవగాహన పెట్టుకొని ప్రతి గ్రామానికి వెళ్ళడం జరుగుతుందని అనుకుంటున్నాను నేను. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గానికి, ముఖ్యంగా జిల్లా హెడ్ క్వార్టర్స్కి డివైడ్ అయిపోయి, మనం రీసెంట్గా 25 పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్లో, 25 పార్లమెంట్ స్థానాలని 26 జిల్లాలుగా విభజించడం జరిగింది. సో ప్రతి జిల్లాకి ఒకవేళ జిల్లా హెడ్ క్వార్టర్లో ఆల్రెడీ హాస్పిటల్ ఉంటే ఆ దగ్గరలో ఉన్న దానికి ఒక మల్టీ స్పెషాలిటీ హై క్వాలిటీ ఎయిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా హై క్వాలిటీ ఎక్విప్మెంట్ ఉంది PPP మోడల్లో పెట్టాలి. అంటే దానికి మేమే ఎగ్జాంపుల్. సింపుల్గా ఒక ప్రైవేట్ సంస్థ అయ్యుండి కూడా రూరల్లో ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా దాన్ని సర్వైవ్ చేశాము. అలాగే ఒక దిక్సూచిగా ప్రపంచానికి నిలబడ్డాం. రూరల్ ఏరియాలు పెట్టడం, దానికి మళ్ళీ ప్రాచుర్యం కూడా కల్పించాలి. ప్రాచుర్యం కల్పించడం కోసం ఎక్కువ వైద్య శిబిరాలు నిర్వహించి ప్రతి ఒక్కరిని అక్కడికి తీసుకువెళ్ళాలి. ఆ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇది సాధ్యము అనేది చూపించగలం. రైట్, మీరు అంటున్నారు చట్టసభలు అని. సో ఖచ్చితంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా వైజ్ చూస్తే మీకు అన్నీ ఉన్నాయి. చట్టసభలకు వెళ్ళి డెవలప్మెంట్స్ వైజ్ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది, ఎటువంటి విజన్తో ముందుకెళ్తే బాగుంటుంది అనేది మీరు ఆల్రెడీ రూపొందించుకుని ఉన్నారు. చట్టసభలో ఏమన్నా చూడబోతున్నా మిమ్మల్ని? సో చట్టసభలలో ఉంటే, ముఖ్యంగా రాజ్యసభలో కానీ లేదంటే లోక్సభలో కానీ ఉంటే, మన ఉత్తరాంధ్రాని ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతుని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ ఆల్రెడీ రూపొందించాం, ఎస్టాబ్లిష్ చేసి చూపించాం. అలాగే రూరల్ ఏరియాస్లో కూడా హాస్పిటల్స్ పెట్టి ఎస్టాబ్లిష్ చేసి చూపించాం. అలాగే కంపెనీని పెట్టి కొన్ని వేల మందికి ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు అతి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన సంస్థగా చేసి ఎస్టాబ్లిష్ చేసి చూపించాం. చట్టసభల్లో కానీ మనకి ప్రాతినిధ్యం ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మన సేవలు విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుత రాజకీయాల మీద మీ కామెంట్స్ ఏంటి? కొంచెం పోటీగానే ఉన్నాయి రెండు. వైఎస్ఆర్సీపీ కావచ్చు, అలాగే ఇక్కడ టీడీపీ జనసేన కావచ్చు, బీజేపీ కూడా ఈ అలయన్స్లో జాయిన్ అవుతుందని అంటున్నారు. సో ఏది ఏమైనా ప్రస్తుతానికి కొంచెం స్తబ్దుగా ఉంది, టఫ్ ఉంది.
సో దాన్ని ఎలా ఛేదిస్తారు అనేది ఎలక్షన్ అనేది ఎప్పుడు లాస్ట్ 2 నెలల ఎలక్షన్. ప్రజలు అంతవరకు చేసిందంతా మర్చిపోతారు. ఈ 2 నెలలు వాళ్ళ ప్రజల మైండ్లో ఏం డిస్కస్ చేస్తున్నారు, వాళ్ళ మైండ్లో మనం ఏం రాస్తామో, వాళ్ళ మైండ్ని ఎలా రీడ్ చేస్తామో అనేదే కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఎలక్షన్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు. దాంట్లో నరేంద్ర మోడీ గారు ముందున్నారు. తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకునే డిజిటల్ మార్కెటింగ్ని యూజ్ చేసుకొని ముందున్నారు. సో ఇప్పుడు కూడా దాన్ని కానీ మనం కరెక్ట్గా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఖచ్చితంగా రాజకీయాలు కూడా ఒక పారదర్శకంగా నడుస్తాయంటారు. నడుస్తాయి. రైతుల గురించి మాట్లాడాం, వైద్య రంగం గురించి మాట్లాడారు. విద్యా వ్యవస్థ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అఫోర్డబుల్ యాక్సెసిబుల్ హెల్త్ కేర్ కోసం ఒక G20 మోడల్ హాస్పిటల్ని మన రూరల్ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచానికి చూపించాం. అలాగే అఫోర్డబుల్ యాక్సెసిబుల్ ఎడ్యుకేషన్ అనేది ప్రపంచానికి చూపించడం కోసం ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టి కొన్ని వేల మంది విద్యార్థులకి స్కూళ్ళు, డిగ్రీ కాలేజ్, అలాగే ఇంటర్మీడియట్ అందులో ఉన్నాయి. దాంతోపాటు ఒక సంస్థను స్థాపించి డైరెక్ట్గా డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించాం గత 4-5 సంవత్సరాల్లో. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి మనం అక్కడ మానవ వనరులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో మానవ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి. వాటిని కానీ వినియోగించుకుంటే ఈ మేధో వలసలను తగ్గించి ప్రతి రైతుని ఒక పారిశ్రామికవేత్తకు తీసుకెళ్ళచ్చు. అలాగే ప్రతి రైతు బిడ్డని ఎంటర్ప్రైనర్షిప్ వైపు వాళ్ళని మళ్లించవచ్చు. సో విద్యా వ్యవస్థని కనుక కరెక్ట్గా బలోపేతం చేయగలిగితే అవన్నీ ఆటోమేటిక్గా సాధ్యమవుతాయంటారు. నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలు. సో ఈరోజు పారిశ్రామికవేత్తలు అందరూ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైనర్సే. మీరు ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ని తీసుకోండి, లేదనుకుంటే అమెజాన్ ఫౌండర్ని తీసుకోండి, అలాగే బిల్ గేట్స్ని తీసుకోండి, ఎవరిని తీసుకున్న గూగుల్ ఫౌండర్ని తీసుకోండి, ఎవరు తీసుకున్నా వాళ్ళు మొదటి తరం పారిశ్రామికవేత్తలే. మొదటి తరంలోనే వాళ్ళు లక్షల కోట్లు సంపాదించారు. అది మన గ్రామాల్లో ఉన్న అలాగే చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ప్రతి విద్యార్థికి చెప్పగలిగితే వాళ్ళు ఒక పారిశ్రామికవేత్త ఎలాగవ్వాలి అనేది ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఎలాగ ఆలోచిస్తున్నారు? ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోనే వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం కోసం ఆలోచిస్తున్నారు. సో ఉద్యోగం కోసం కాకుండా పారిశ్రామికవేత్తగా ఎలాగ వెదగాలి, అలాగే దానికి వెతకడానికి ఏం చేయాలి, ఆ ప్రాబ్లమ్స్కి కానీ మనం సొల్యూషన్ ఇస్తే గ్లోబల్ ఎంటర్ప్రినర్గా అయ్యే అవకాశం ఉంది. ప్రతి రంగానికి విస్తరించుకుంటూ వెళ్తారు. అన్ని రంగాల వైపు మీ దృష్టి ఉంది కాబట్టి ప్రతి రంగం వైపు కూడా ఉంటుంది. విద్య, వైద్యం, అలాగే ఆర్థిక అభివృద్ధి, ఈ 3 కానీ చేయగలిగితే ఆ రాష్ట్రం పుష్కలంగా ఉంటుంది. దానికి మేము ఆల్రెడీ చేసి చూపించాం. విద్యపరంగా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసి కొన్ని వేల మందికి విద్య ఇచ్చాము. అలాగే వైద్యపరంగా ఒక G20 మోడల్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి రూరల్ ఏరియాలో కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎలాగా నిర్వహించగలమని చెప్పేసి మొత్తం ప్రపంచానికే G20 దేశాలకే ఒక దిక్చూసిగా ఉన్నాము. అలాగే గత 4-5 సంవత్సరాల్లో అతి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక సంస్థగా పల్సస్ నిలిచింది. దానికి అఫ్కోర్స్ ఈ మానవ వనరులు సపోర్ట్ ఉంది కాబట్టే మేము అది సాధించగలిగాం. విద్య, ఆరోగ్యం, ఆర్థికం ఈ మూడిట్లో సక్సెస్ కాబట్టి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తే మాత్రం బాగుంటుంది అనేది మీరు డెఫినెట్గా. ఫైనల్గా ఏం చెప్తారు మీరు మీ పల్సస్ సంస్థ గురించి కావచ్చు, మీ భవిష్యత్ కార్యాచరణ గురించి? నా భవిష్యత్ కార్యాచరణ అదే. మేము ఇంతవరకు మా ఇండివిజువల్గా కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. చట్టసభలలో కానీ అవకాశం వస్తే దీన్ని లక్షల మందికి చేసి చూపిస్తాం. అలాగే వైద్యం కూడా గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఆరోగ్యం అనేది చూపించాం. సో దాన్ని మిగిలిన ప్రాంతాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకంతా విస్తరించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ హెల్త్ కేర్ అందరికీ అందుబాటులో ఆరోగ్యం అనేది తీసుకెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం. ప్రతి రైతు బిడ్డని రైతు సాధికారత సమ్మేళన సభలని చెప్పేసి ఇప్పుడు మేము పెడుతున్నాం. సో ప్రతి రైతు బిడ్డని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్ది, రైతులు అనేవాళ్ళు ఒకప్పుడు చాలా కష్టపడేవాళ్ళే రైతులు, అలా కాకుండా ప్రతి రైతు ఒక పారిశ్రామికవేత్త ఎదిగే అవకాశం ఈ గ్లోబలైజేషన్, ఈ ప్రపంచీకరణ మనకు అవకాశం ఇచ్చింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళి రైతుల యొక్క పిల్లలందరూ గ్రామాల నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా రైతులు అదే ఊర్లో ఉండి
ఎంటర్ప్రినర్స్గా తయారవడానికి సంస్కృతి సాంప్రదాయాలకి కూడా పెద్దపీట వేసినట్టు పెద్దపేట వేసినట్టు ఉంటుంది, మన భారతీయ సంస్కృతిని కాపాడినట్టు ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం క్వాలిటీ ప్రొడ్యూస్ ఏదైతే రైతుల యొక్క ఉత్పత్తులు ఉంటాయో అది ప్రపంచానికి మనం ఇస్తాం. సో తద్వారా మన ఆంధ్రప్రదేశ్ యొక్క పేరుని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడమే కాకుండా ఆర్థిక పరంగా మన రాష్ట్రాన్ని బలోపేతం చేయగలం. రైట్ అండి, థ్యాంక్ యూ. మీ విజన్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రైట్, సో ఒక విజన్తో ముందుకు వెళ్తున్నాము, ఆల్రెడీ సక్సెస్ అయ్యాము, ఎంతోమందికి సేవ చేశాము. రాబోయే రోజుల్లో ఆ విజన్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తం అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఒక మంచి స్టేట్గా గుర్తింపు పొందాలి అంటే ఖచ్చితంగా నాకు చట్టసభల్లో ఒక అవకాశం ఇస్తే కనుక నేను అది చేసి చూపిస్తాను అంటున్నారు గేదెల శ్రీనుబాబు గారు. ఇది వాటి లీడర్. నమస్తే.